సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన ట్రయంఫ్ చైన్ మెయింటెనెన్స్కి వచ్చింది అన్నట్టు. లైక్ ఎవ్రీ 500 to 600 ఆర్ మ్యాక్స్ 1000, ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి ఏంటంటే ఒకసారి చైన్ క్లీన్ చేసి లూప్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది అన్నట్టు మెయింటెనెన్స్ అనేది. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేది. సో ప్రజెంట్ ఇక్కడైతే చూడండి, మొత్తం అసలు లూప్ అనేది పోయింది కంప్లీట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కాబట్టి ఇంకా తప్పదు, అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండాలన్నట్టు. సో ఇది వచ్చేసి ఏమి ఉండదు, బ్రేక్ గట్టిగా ప్రెస్ చేసి లాక్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సైడ్ స్టాండ్కి, అంటే లిఫ్ట్ అయినప్పుడు సైడ్కి జరగకుండా ఉండడానికి అది. సో ఇదేం లేదన్నట్టు, ఇది ఇక్కడ ప్లేస్ చేసి కింద ఈ స్టాపర్ వేసుకున్నాను కదా, అండ్ ఇక్కడ లిఫ్ట్ చేసేప్పుడు మట్టుకు చెయ్యి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జస్ట్ ఇట్లా బైక్ని ఒక సైడ్ లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఈజీగా జరుగుతుంది. అండ్ ఈ స్టాపర్ ఉండటం వల్ల ఏంటంటే ఇది సైడ్కి జరగకుండా ఉంటుంది అన్నట్టు. మెయిన్ ఇది అండ్ ఫ్రంట్ వీల్ లాక్ చేయడం అయితే ఇంపార్టెంట్. సో ఇంక ఇప్పుడు చైన్లో, సో ఇది ఓపెన్ చేయడానికి మీకు ఏంటంటే ఒక స్పానర్ కావాలి. ఇది 6 నెంబర్ ఆర్ 8 నెంబర్ అనుకుంటే, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇది ఉంటేనే మనం ఇది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎల్ఎన్కి కూడా అవసరం ఉంటుంది. సో ఇది కూడా ముందే లైక్ తెచ్చి పెట్టుకోండి మీరు ఇన్కేస్ చేయాలి అనుకుంటే. సో ఇదిగోండి, దీంట్లో కూడా చూడండి అంత డస్ట్ కలెక్ట్ అయిపోతుంది దీంట్లో కూడా. సో ఇది కూడా ఏంటంటే లైక్ రెగ్యులర్గా చేయకున్నా కూడా ఒక 3-4 thousandకి ఒకసారి అయినా చేస్తే బాగుంటుంది అన్నట్టు. అండ్ ఎల్ఎన్కే అని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది కూడా ఓపెన్ చేయాలి మళ్ళీ మనం. అండ్ ఇది కంప్లీట్గా తీయడానికి రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇది తీసేప్పుడు మటుకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి తీయండి, ఎందుకంటే మన వైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం మనకి. సో ఇదన్నట్టు, ఇది వైర్ కూడా రిమూవ్ చేయడానికి ఉంటుంది. అండ్ మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే అవసరం లేదు, లైట్గా ఇట్లా తీసి ఇక్కడ మనం చైన్ క్లీనర్ కొట్టి క్లీన్ చేసుకోవచ్చు, సరిపోతుంది. క్లీనర్ దీన్ని ఈవెన్గా మొత్తం చైన్ అంతా స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది. సౌండ్ చూడండి, బైక్ తీయలేదు కదా ఎక్కువ రోజులు, ఫుల్ సౌండ్ వస్తుంది, అసలు అంతా దుమ్బట్టిపోయింది. సో ఇది కూడా అంతే, డస్ట్ మొత్తం ఆయిల్ అంతుంది కదా, సో దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. స్ప్రే చేసి దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టేసి తర్వాత బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. బ్రష్ అండ్ వాటర్ పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది కొంచెం స్మూత్ ఉంటుంది, స్క్రాచెస్ పడితే కింద పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇక్కడ పైన కూడా క్లీనర్ స్ప్రే చేయండి. దీంట్లో కంప్లీట్గా అయితే క్లీన్ అవ్వదు, బట్ కొంచెం డస్ట్ అన్నా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆయిల్ వెళ్ళిపోకుండా డస్ట్ అయితే క్లియర్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఈ బ్రష్ లేకపోతే మటుకు తీసుకోండి, ఇది చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇదిగో చూడండి, నేను లాస్ట్ టైం క్లీన్ చేసినప్పటిది ఆయిల్ అంతా ఇంకా ఇట్లే ఉంది క్లీన్ చేసినా కూడా, బట్ స్టిల్ ఉన్న డస్ట్ ఇదంతా రిమూవ్ చేస్తుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ వెనకాల కూడా సేమ్ అట్లే ఇందాక పెట్టినట్టు పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ చైన్ క్లీనర్ కొట్టి చైన్ క్లీన్ కూడా చేసేసిన. ఒకసారి వాటర్తో మంచిగా వాష్ చేసుకుంటే ఇంకా ఈ ఉన్న డస్ట్ ఇది కూడా అంతా క్లియర్ అయిపోతుంది. సో కుదిరితే ఇది చేయొచ్చు, లేదు వాష్ చేయడం పక్కన అంటే అవసరం లేదు, అట్లా ఓన్లీ చైన్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. కానీ బైక్ చూసిరు కదా, మొత్తం దుమ్ము దుమ్ము ఉంది, సో ఇంకా తప్పదు అన్నట్టు క్లీన్ చేయాలి. సో
సో మీరు బయట వాష్ చేయిస్తున్నా సరే క్లీన్ చేసే ఇది ఉంది కదా, దీనికైతే ప్రెషర్తో కొట్టియకండి వాటర్. అది ప్రెషర్తో కొడితే మటుకు ఉన్న సెన్సార్స్ ఇవన్నీ పని చేయకుండా అవుతాయి కంప్లీట్గా. తర్వాత మళ్ళీ మనకే ప్రాబ్లం. సో ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయినా, కొన్ని బైక్స్కి ఏంటంటే డబుల్ స్టాండ్ ఉంటుంది కదా, డైరెక్ట్ వాళ్ళు ఇంజన్ ఆన్ చేసి గేర్లో వేసి క్లీన్ చేస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం అంటే, మన చేయడానికి ఇక్కడ ఉంటే ఇలా లాగేస్తుంది అన్నట్టు దీని కిందికి. సో మోస్ట్లీ ఏంటంటే ఇంజన్ ఆఫ్ చేసి చేయండి ఈ పని, అండ్ ఎప్పుడు రివర్స్ చేయాలి. ఇట్లా బ్యాక్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అట్లా నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్, థంబ్ ఫింగర్ ఇదంతా కట్ అయిపోతుంది వాళ్ళకి. సో అదొక్కటి మటుకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చూడండి కొంచెం నీట్గా అయింది కదా చైన్. ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఇదంతా ఉంది కదా, దీన్ని ఒక క్లాత్తో క్లీన్ చేస్తాను కంప్లీట్గా. ఆ తర్వాతే మనం లూబ్ అనేది చేయాలి. వాటర్ పైన చేస్తే ఉండదు అన్నట్టు, లూబ్ చేసినా కూడా యూజ్ ఉండదు. సో అది కూడా ఇంపార్టెంట్ ఒకటి. సో ఇందాక చూసిరు కదా, ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అంతా ఎట్లుండే దుమ్ము. సో ఇట్లా క్లీన్ చేసుకుంటే కొంచెం బెస్ట్ మనకే. నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆయిల్ అనేది, ఇక్కడ నుంచి లీక్ అవుతుంటుంది కంప్లీట్గా. అంటే ఎక్సెస్ కొట్టినాం అనుకోండి లూబ్, అదంతా ఇటు నుంచి వచ్చి బయట నుంచి వచ్చే డస్ట్ ఇదంతా అట్రాక్ట్ అయ్యి మొత్తం దుమ్ము అయిపోతుంది అన్నట్టు ఇది. సో కుదిరితే ఇది ఒక్కటన్నా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోండి, అది చేయకుండా పర్లేదు కానీ ఇదైతే చేయాలి. సో ఆల్మోస్ట్ అది క్లీన్ అయితే చేసేసినా కదా, ఇంక ఇది ఫిక్స్ చేసేస్తున్నా. ఇది మీరు చైన్ లూప్ చేసినాకైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నేను రిస్క్ ఎందుకని చెప్పి ముందే చేసేస్తున్నాను. నేను ఫైట్ చేయలేదు. సో మీరు లూబ్ అనేది ఏంటంటే ఈ రోలర్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర చేయాల్సి ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా. బట్ ఇది కూడా ఏంటంటే ఎక్సెస్గా చేయొద్దు మనం. ఎక్సెస్గా చేస్తే ఏంటంటే డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది ఎక్కువ చేస్తే. సో ఎక్కువ కూడా చేయొద్దు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇవి ఈ జాయింట్స్ ఏంటంటే పైకి కిందికి అవుతుంటాయి కదా, అదొకటి. సో దీంట్లో ఈ జాయింట్స్లలో చేసాం కాబట్టి కంప్లీట్గా అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ వీల్ పైన చూడండి, అక్కడక్కడ డ్రాప్స్ అవన్నీ పడ్డాయి కదా, మామూలుగా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నా సరే ఈజీగా ఉంటుంది. సో ఇదంతా అయిపోయాక దీన్ని రిమూవ్ చేయడం కూడా ఈజీ ప్రాసెస్. ఈ ట్యాగ్ ఉంటుంది కదా, దీన్ని పట్టుకొని డైరెక్ట్ ఇటు సైడ్ లాగితే అయిపోతుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంతసేపు మనం వాటర్ వాష్ చేసినాం కదా, వాటర్ పడతాయి. సో దీన్ని కూడా ప్రాపర్గా ఒక క్లాత్తో తుడుచుకొని స్టోర్ చేసుకుంటే ఈజీ అన్నట్టు. లేదంటే రస్ట్ వచ్చేస్తుంది, అంతా ఖరాబ్ అయిపోతుంది తొందరగానే. అండ్ ఇది నార్మల్, ఇంకా దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫైనల్గా మన చైన్ మెయింటెనెన్స్ అయితే అయిపోయింది. అండ్ చెప్పినా కదా బైక్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయిందని చెప్పి. సో ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం అసలు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చూస్తున్నాను నేను కూడా. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ బాయ్ బాయ్.